క్షణం ఆగండి. ఈరోజు మీరు అలారం లేకుండానే మేల్కొంటున్నారా, లేదా మేల్కొనడానికి ఒక రీజన్ వెతుకుతున్నారా? మీరు చాలా కష్టపడుతున్నారు, చాలా మంచివాళ్ళు, కానీ జీవితం మీకు సంతోషంగా లేదు అనిపిస్తోందా? 5,000 సంవత్సరాల క్రితం ఒక యుద్ధ భూమిలో ఒక రథంలో కూర్చొని ఒక వ్యక్తికి ఇలాంటి బాధాకరమైన సంఘటన వచ్చినప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో చూద్దాం. మరి మీరు ఈ వీడియో దగ్గరికి వచ్చారు అంటే మీరు రెడీ అయ్యారు అని అర్థం. దేనికి? ట్రాన్స్ఫర్మేషన్కి. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడంటే అర్జునుడు స్వామి సర్వస్య శరణాగతి అని వేడిన. ఇప్పుడు మీరు ఆ సేమ్ ఫేజ్ లో ఉన్నారు కదా. మరి ఇంకే మన సెషన్ ఇప్పుడే మొదలైంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఆన్సర్ మీకే దొరికేస్తుంది. మరి వీడియోలోకి వెళ్లే ముందు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం, కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ అని, లైక్ చేయండి, షేర్ చేయండి మీ వారందరితో. మీ యొక్క ఈ కామెంట్ మరిన్ని ఇటువంటి డీప్ వీడియోలు చేయడానికి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. మరి వీడియోలో ముందు ఒక్క విషయం క్లియర్ చేద్దాం. చాలా మంది కర్మ అంటే చేసిన దానికి బాధపడడం అని అనుకుంటుంటారు, కానీ అది రాంగ్. కర్మ అంటే యాక్షన్, సైన్స్, సిస్టమ్. అది శిక్ష కాదు, అది పరీక్ష. గీతలో కర్మని 3 రకాలుగా చెప్పారు: కర్మ, అకర్మ, కర్మ అంటూ. కర్మ అంటే చేయవలసిన పని చేయడం, అకర్మ అంటే చేయాల్సిన పని చేయకపోవడం, వికర్మ అంటే చేయకూడని పని చేయడం. ఇప్పుడు ఒక్కో పాయింట్ని లోతుగా చూద్దామా. ఒక రైతు ఉన్నాడు. వాడు రోజు తెల్లవారుజామున 4 గంటలకే లేస్తూ వర్షం వస్తుందో రాదో తెలియకపోయినా ఖచ్చితంగా భూమిని సాగు చేస్తూ ప్రతిరోజు ఆ పంటని జాగ్రత్తగా చూసుకుంటూ విత్తనాలు వేస్తూ రోజు పొలంలో పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది ఆ రైతు యొక్క ధర్మం. దాని ప్రాసెస్ అతనికి తెలుసు, రిజల్ట్ తన చేతిలో లేదని కూడా తెలుసు. కానీ ఆ పనిని వదిలిపెట్టాడా? లేదుగా. ఆ రైతే అసలైన కర్మయోగి కదా. కృష్ణుడు చెప్పాడు, నీ హక్కు పని చేయడంలో మాత్రమే, ఫలితంపై హక్కు లేదు. ఫలితం కోసం పని చేయకు, కానీ పని మానేయకు అంటూ. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అంటూ. ఫలాపేక్ష లేకుండా పని చేయడమే అసలు ఫ్రీడమ్. ఆ స్థితిలో రిజల్ట్ వచ్చినా రాకపోయినా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది అంటున్నాడు కృష్ణుడు. మరి ఇంకొక పాయింట్కి వెళ్దాం. కృష్ణుడు అన్నాడు, నువ్వు చేసే ప్రతి పనిని భగవంతుడికి సమర్పించి చెయ్యి అని. అంటే ప్రతి పనిలో నీ 100% ఇవ్వు. ఆఫీస్లో టైప్ చేస్తున్నావా? అది యజ్ఞం. అమ్మ వంట చేస్తుందా? అది పూజ. డ్రైవర్ బస్ నడుపుతున్నాడా? అది సేవ. ఇలా నీ పనేంటో దాన్ని కూడా నీ ధర్మంగా, యజ్ఞంగా, పూజగా, సేవగా చేస్తూ వెళ్ళు. పని చిన్నదా పెద్దదా అని కాదు, మీరు దానిని ఎంత ప్రశాంతంగా, ఎంత ప్రేమగా చేస్తున్నారు అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఒక చేపని చెట్టెక్కమంటే అది ఎక్కగలదా? ఫెయిల్ అవుతుంది కదా. మరి దాన్నే నీళ్లలో వదిలితే అది ఛాంపియన్ కదా. చేప చెట్టు ఎక్కలేకపోవడం వీక్నెస్ కాదు, అది రాంగ్ గేమ్లో ఆడడం. అవునా? మీరు మీ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. మీకు న్యాచురల్లీ ఏది ఈజీగా వస్తుందో అదే కర్మ పాత్. వేరొకరి సక్సెస్ చూసి కాపీ చేస్తే అది వాళ్ళ పాత్, మీది కాదుగా. మరి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది, దయచేసి ఖచ్చితంగా కేర్ఫుల్గా వినండి. ఈ కర్మబంధం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కత్తి తీసుకోండి. ఒక డాక్టర్ దాంతో సర్జరీ చేస్తాడు, లైఫ్ సేవ్ అవుతుంది. ఒక క్రిమినల్ దాంతో మనుషుల్ని చంపడానికి ఉపయోగిస్తాడు, ప్రాణం పోతుంది. కత్తి సేమ్, కానీ ఇంటెన్షన్ వేరే కదా. ఇక్కడ కర్మ అంటే మనం చేసే పని, దాని వెనక ఉన్న ఇంటెన్షన్ కూడా. చేసిన పని ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, అదే మన కర్మ రూపంగా మళ్ళీ తిరిగి మన వద్దకే వస్తుందన్నమాట. సైకాలజీ ప్రకారం మనం రిజల్ట్కి బందీలుగా మారినప్పుడు కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది. కానీ మనం ప్రాసెస్ని ఫోకస్ చేస్తే, అంటే చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి ఉంచితే డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఫ్లో స్టేట్ వస్తుంది, మంచి పనిని మనం చేయగలం. ఇది నిష్కామ కర్మ కాదా? గీత చెప్పింది అదేగా. న్యూటన్స్ 3rd లా ప్రకారం ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదూ. కర్మ కూడా అదే.
మీరు ఎనర్జీ పంచితే ఎనర్జీ తిరిగి వస్తుంది, ప్రేమనిస్తే ప్రేమే వస్తుంది, నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తే అది కూడా తిరిగి వస్తుంది. కర్మ అంటే మైథాలజీ కాదు, కర్మ అంటే స్పిరిచువల్ సైన్స్. ఒక్క నిమిషం మీ వాట్సాప్ స్టేటస్ చూసుకోండి. హజల్ ఎవ్రీడే అని పెట్టారా, అది రాజస గుణం. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అని పెట్టారా, అది సాత్విక గుణం. జిందగీ నా మిలేగి అంటూ నెట్ఫ్లిక్స్ చూస్తున్నారా, అది తామస గుణం. నవ్వకండి, ఇది మీరే. అందరిలోనూ ఈ మూడు ఉంటాయి. క్వశ్చన్ ఏంటంటే మనలో ఏది డామినెంట్గా ఉంది అనే. మీరు రోజు 8 గంటలు కష్టపడి పని చేస్తున్నారు, కానీ ప్రమోషన్ రాలేదు. మీకంటే తక్కువ వర్క్ చేసిన వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేస్తున్నాయి. మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, నాకెందుకు రావట్లేదు అని. ఇది ఒక ఉదాహరణగా చూద్దాం. కర్మ అడుగుతుంది, మీరు ఏ ఇంటెన్షన్తో పనిచేస్తున్నారు? ప్రమోషన్ కోసమా లేదా ఎక్సలెన్స్ కోసమా? చెప్పండి. ప్రమోషన్ కోసం చేస్తే యాంగ్జైటీ వస్తుంది, క్వాలిటీ తగ్గుతుంది. ఎక్సలెన్స్ కోసం చేస్తే ప్రమోషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా? ప్రమోషన్ అనే అవుట్కమ్కి అటాచ్ అవ్వడం మానేసి పనిని ప్రేమిస్తే రిజల్ట్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదూ. ఇంకో ఉదాహరణ చూద్దాం. మీ ఫ్రెండ్ కార్ కొన్నాడు, మీ కజిన్ అబ్రాడ్ వెళ్ళాడు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ హ్యాపీ ఫొటోస్ చూసి మీరు మీ గురించి ఏం ఫీల్ అయ్యారు? మీ పెయిన్కి పేరేంటో తెలుసా? వేరొకరి లైఫ్ని మీది అని అనుకోవడం, అందువల్ల బాధపడడం. దీని నుంచి మనకేంటండి లాభం? ఇంతకు ముందు అన్నట్టుగా చేప చెట్టునెక్కగలదా? తప్పు కదూ. మీ పాత మీది, వాళ్ళ పాత వాళ్ళది. కంపేర్ చేయకండి. మీ పనిని మీరు ఆనందంగా మాత్రమే చేయండి. మీరు చాలా కేర్ చేస్తున్నారు ఒక వ్యక్తిని, కానీ ఆ వ్యక్తి నుంచి ఎటువంటి అప్రిసియేషన్ లేదు. కర్మ అడుగుతుంది, మీరు ఎక్స్పెక్టేషన్తో చేస్తున్నారా, కేర్తో చేస్తున్నారా, ప్రేమతో చేస్తున్నారా? ఎక్స్పెక్టేషన్తో చేస్తే డిసప్పాయింట్మెంట్, అన్కండిషనల్ లవ్తో చేస్తే మీ నుంచి ఆ ప్రశాంతతను ఎవ్వరూ తీసుకోలేరు. అవునా? కానీ ఇక్కడ ఒక్క విషయం మర్చిపోకండి, మీకు ఎంత చేతనవుతుందో అంతవరకు మాత్రమే చేయగలగడం మీ బాధ్యత. మిమ్మల్ని ఎలాస్టిసిటీ నుంచి బయటకి వస్తూ చెయ్యమని ఎవరూ చెప్పట్లేదు అన్నది మాత్రం గుర్తుంచుకోండి. ఒక స్టార్టప్ ఫెయిల్ అయింది, మనీ పోయింది, పీపుల్ జడ్జ్ చేస్తున్నారు. మీరు రాత్రి ఒంటరిగా కూర్చుని ఏడ్చారు కదా. సైలెంట్గా ఉండండి. ఆ మూమెంట్లో కృష్ణుడు మీతో ఒక్క మాట అంటాడు, నీవు ఆత్మవి, నీ ఓటమి నిన్ను టచ్ చేయలేదు, లే మళ్ళీ నడు, నీ వెంట నేనున్నాను అంటూ. అంటే కర్మ ఒక టీచర్, అది లెసన్స్తో వస్తుందండి, పనిష్మెంట్తో కాదు. లెసన్ తీసుకున్న వ్యక్తి ఉన్నతంగా ఎదుగుతాడు, తీసుకుని వ్యక్తి మళ్ళీ అదే ప్యాటర్న్లో రిపీట్ అవుతూనే ఉంటాడు. ఇప్పుడు చాలా మందికి కర్మ అంటే అర్థమైందిగా. కర్మ అంటే భగవంతుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకోకండి. కర్మ బ్లైండ్ పనిష్మెంట్ కాదండి. కర్మ అనే ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ డిజైన్డ్ టు హెల్ప్ యూ టు గ్రో. మీరు బాధపడుతున్నారు అంటే భగవంతుడు మీకు శత్రువు కాదు, మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, నేర్చుకో అంటూ చెప్పడం అన్నమాట. ఇంకొక విషయం కర్మ గురించి చూద్దాం. కర్మ, పాస్ట్ లైఫ్ కర్మ అంటే ఫిక్స్డ్ డెస్టినీ, నథింగ్ యూ క్యాన్ డూ. మరి యువర్ పాస్ట్ డెసిషన్స్, హ్యాబిట్స్ అండ్ ప్యాటర్న్స్ విచ్ యూ క్యాన్ చేంజ్ నౌ అనేది ప్రజెంట్ మీ మూమెంట్లో మీరు చేసే ఒక్క చాయిస్ మీ ఫ్యూచర్ కర్మను మార్చుకోగలదు కదా. పాస్ట్ మీ ప్రిజన్ కాదు, ప్రజెంట్ మాత్రం మీ పవర్. ఇది నా కర్మ అండి, ఏం చేసినా లాభం లేదు, కాబట్టి ఏం చేయకుండా ఉండడమే ఉత్తమం. తప్పండి. కర్మ బిజినెస్ని ప్రమోట్ చేయదు. కర్మ చెప్తుంది 100%గా పని చెయ్యి, రిజల్ట్ని వదిలిపెట్టు, ఖచ్చితంగా నీ పనికి ప్రతిఫలం వస్తుంది అంటూ. మరి ఈ వీడియోతో మీరు మీ మనోకి ఏమెక్కించుకుంటున్నా ఒకటి చూద్దామా. పని చెయ్యి, ఫలితం వదిలిపెట్టు. ఇది వీక్నెస్ కాదు, ఇది పవర్. నేచర్ని అర్థం చేసుకో. నీదే, వేరొకరిది కాదు. ప్రతి పనిని ప్రేమతో చెయ్యి, పూజలా చెయ్యి, అది గొప్ప యజ్ఞం అవుతుంది. కర్మ ఒక మిర్రర్, మీరు ఏమిస్తే అదే మీకు తిరిగి వస్తుంది. ఫెయిల్యూర్ ఒక లెసన్, అది పనిష్మెంట్ కాదు, టీచర్ అని ట్రీట్ చెయ్యి. ఇప్పుడు ఒక్క నిమిషం ఫోన్ కింద పెట్టండి, ఐస్ క్లోజ్ చేయండి, ఒక్కసారి మీ బ్రీతింగ్ ఫీల్ అవ్వండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇది చాలు. ఇప్పుడు నాతో పాటు రిపీట్ చేయండి, మనసు పెట్టి చేయండి. ఈ వర్డ్స్ మీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళాలి. నేను ఈ క్షణంలో నా పని పూర్తిగా చేస్తాను. నాకు ఫలితంపై నియంత్రణ లేదు, నా ఎఫర్ట్ పై మాత్రం ఉంది. నేను నా స్వభావంలో ఉంటాను, కంపేర్ చేసుకోను. నా ప్రతి చర్య ప్రేమతో, శ్రద్ధతో చేస్తాను. నేను రిజల్ట్కి అటాచ్ కాను,
ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాను. నా కర్మ శుద్ధంగా ఉంటుంది, నా ఇంటెన్షన్ క్లియర్గా ఉంటుంది. నేను ఇచ్చేది ప్రేమ, నాకు వచ్చేది ప్రేమే. కృష్ణుడు చెప్పాడు, నేను నమ్ముతాను, నేను నడుస్తాను. సోహం, నేను అదే. కృష్ణార్పణమస్తు.